ఆ కుర్చీని మార్చబెట్టి ఓకే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. అనిమల్ ఫ్యాట్ వాడనేది జై జగన్ దరిద్రులారా గోవింద 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 అని చెప్పండి అరవంట. ఘోర అపచారం. తప్పులు చేయడం అన్యాయము ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి, గడ్డి పెట్టాలి. పిచ్చేదవా అక్కడ ఉంది రాజ్పాల్ అవమానించి అగౌరవపరిచాడు. ఎవరు నువ్వు? ఆ పాపం వెంకటేశ్వర స్వామి కోపం. నోరు ముయ్యరా నోటు దురుసునాయాలా ఎన్ని ఏంటివి కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నావు సాక్ష్యాలు. గొట్టంగాళ్ళు మీరు అలాంటి వ్యక్తిని తిట్టాలి, బహిర్గతంగా తిట్టాలి. ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. ఆయనే తప్పు చేస్తాడు, ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు. ఒరే నీ దెబ్బకి అమలాపురంలో మగాళ్ళు జేబులో పర్సులు పెట్టుకోవడం లేదు, ఆడవాళ్ళు మెడలో చైన్లు వేసుకోవడానికి భయపడుతున్నారు. సిట్టేంది, ఇంకోటి ఏంది, మన్నేంది, పందినాయాల. మన పరువును, మన ప్రతిష్టను, మన ప్రసాదాన్ని మనమంతట మనమే. చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం నీకేడు తెలుసు చెప్పు. ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? తండ్రి భస్మం చేయి తండ్రి ఇతన్ని యేసు ప్రభువా హల్లెలూయా. కంటికి కనపడడం లేదా? చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు. మీ అమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ, ఏంద్రే ఈ నాటకాలా? ఇస్తున్న నోటీస్ డ్యూటీలు చేసేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిగ్గుందిరే నీక. తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచి యేసు ప్రభు ఏం చెప్పాడు? నా పర్యటనను పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా. మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? ఆయన ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. నా బంగాళదుంప ఒలింపిక్ వెళ్తే రజితవురా బాబాయ్ నీకు. జరగనది జరిగినట్టుగా. ఒరే నీ ఫేస్ కి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందిరా? పెంచుకోవాల్సింది పోయి, గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి, అరే ఉండవయ్యా ఉండు. తిరుపతి పేరు ప్రఖ్యాతలను మంట గలిపిన ఈ వ్యక్తిని ఎవరయ్యా మీరు? ఇదెక్కడ హిందూయిజం అండి? అందుకనే ఇతను హాఫ్ టికెట్ అనేది. చేసిన వాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా గానీ పర్వాలేదు అని చెప్పి పూజలు నిర్వహించమని చెప్పి అందరికి కొడతా ఉన్న ప్రజలకు దొరికారా నాయనా మీరు? బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి. కిలా అనరా, ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా. బయటికి కనిపిస్తా ఉన్న ఈ సత్యం బయటికి రావాలి. ఒక్క రోజులో 56 పర్సులు 16 చైన్లు ఎలా కొట్టేశావురా? నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను గుడులకు పోయినా పోకపోయినా పర్వాలా. మొన్నే మోకాలు చెప్పులు అరిగిపోతే కొత్త చెప్పులు వేసుకోండి అంటే ఎక్కడెక్కడ దొరకవు. మేడిని బరంపూరు. మనం అంతటా మనమే మన గుడిని, మన ప్రసాదాన్ని, మన ఏంద్రే వాడు సరే, వాడికి చదువు లేదు, సంధ్య లేదు. ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా నాకేం సంబంధం లేదండి, ఆడేవాడు తెలీదు. ఈ పాపం కడగబడాలి. యో నీ పేరేంది? టాపిక్ డైవర్ట్ చేసేందుకు పెద్ద ఐపీఎస్ లో బిల్డప్ ఇచ్చావు కదరా. సనాతన ధర్మం గురించి నీకేం తెలుసు? జగద్గురు స్వామి శంకరాచార్య ఇలాంటి ఘోరమైన తప్పులు చెయ్యకుండా తిట్టుబడాలి. ప్రమాదశాత్తు అడిగి పదలకేసి చిక్కుని సచ్చాడు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను, షాక్ అవుతున్నాను. ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు. తెలిసి అబద్ధాలు ఆడుతూ మీకు మాకు మాకు మీకు భరోసా ఇస్తే మేము నమ్ముతాయి. కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి. ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ అప్రిషియేట్ యు రా. నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను బాబు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో? పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా క్వాలిఫైడ్ కాదు. ఏమని రాసినారు ఈ నోటీస్ లో? వాళ్ళు రాసినది మేము
మేమిద్దరం చాలా 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 ప్రేమించుకున్నాం. చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు. ఏం నాకు అర్థం కానా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా జాతి రత్నాలు రా మీరు. ఎక్కడుంది సర్టిఫికేట్ చూపించండి కమాన్. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆ లడ్డూలో ఉంది ఈ లడ్డూలో ఉంది అనేటువంటి మాట మాట్లాడటం ధర్మమేనా? నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఏం మాట్లాడుతున్నావు? తక్షణమే రాజీనామా చేయి. మనమంతకు మనమే మన లడ్డూ గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం బాగుందిరా, చాలా బాగుంది. అది ఎప్పుడు వచ్చింది? 6వ తారీఖు వచ్చింది. ఓ అమ్మోలకు పోయి కేసు ముగిసేదాకా గోడ కుర్జాయి. తిరుమల తిరుపతి సందర్శన 6 ఎకరం అరటికల్లో 2 లారీల పనస పళ్ళు 3 ట్రాక్టర్ల పుచ్చకాయలు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. యూ టెల్ మీ. చెప్పలేమా ఎలా బంగారు లాంటి మనిషి పోయాడండి. ఎంత సిన్సియర్గా ఉన్నాడు, బాగా చూసుకున్నాడు మమ్మల్ని. కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా. రష్మిక పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు, చాలా ఆనందంగా ఉంది. చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా